ఐటీ ఎన్నో పెట్టుబడులు తీసుకొచ్చి అభివృద్ధిని పరుగులు పెట్టించే రంగం ఇది. ఐటీ పరంగా ముందంజలో ఉన్నారంటే ఆ ప్రభావం మరెన్నో రంగాలపై సానుకూలంగా ఉంటుంది. అందుకే అన్ని రాష్ట్రాలు ఈ సెక్టార్పై ఎక్కువగా దృష్టి పెడుతుంటాయి. అయితే ఈ విషయంలో కర్ణాటక సవాళ్లు ఎదుర్కొంటోంది. సిలికాన్ వ్యాలీగా పేరు తెచ్చుకున్న బెంగళూరులో ఐటీ సంస్థలు కార్యకలాపాలు కొనసాగించేందుకు ఆసక్తి చూపించడం లేదు. స్థలం సరిగ్గా లేకపోవడం, విపరీతమైన ట్రాఫిక్, మౌలిక వస్తువుల కొరత సహా మరికొన్ని సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. చెప్పాలంటే ఐటీ కంపెనీలకు అనువైన వాతావరణం అక్కడ కనిపించడం లేదు. క్రమంగా బెంగళూరు నుంచి తరలిపోయి హైదరాబాద్, విశాఖకు వరుస కడుతున్నాయి. మరి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? బెంగళూరులో ఐటీ సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలేంటి? హైదరాబాద్, విశాఖకు అవి ఎందుకు వస్తున్నాయి? సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని గొప్ప పేరు. భారత ఐటీ ఎగుమతుల్లో సుమారు 40% వాటా. వేలాది సంస్థలు. క్లుప్తంగా ఇది బెంగళూరు ఐటీ రంగం గురించి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఐబీఎం, అరాకిల్, అసెంచర్ ఇలా దిగ్గజ సంస్థలన్నీ ఇక్కడ ఉన్నాయి. భారతీయ సంస్థలైన ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. 12కు మించి ఐటీ పార్కులు ఇక్కడ అందుబాటులో ఉన్నట్టు ఓ అంచనా. ఈ లెక్కలన్నీ చెబుతుంటే బెంగళూరులో ఐటీ రంగానికి తిరుగే లేదు అనిపిస్తుంది. కానీ ఈ స్థాయిలో ఈ సెక్టార్ దూసుకుపోతున్నా ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా 5 ఏళ్లుగా పలు సమస్యలు ఐటీ సంస్థలను తెగ ఇబ్బంది పెడుతున్నాయి. స్టార్టప్లు పెట్టేందుకు అంతకుముందు బెంగళూరు వైపు చూసిన సంస్థలు ప్రస్తుతానికి ఆ ఆలోచన మానుకుంటున్నాయి. ఇప్పటికే ఉన్న సంస్థలు కూడా ఎక్కువ కాలం పాటు కొనసాగేందుకు ఆసక్తి చూపించడం లేదు. క్రమంగా అక్కడి నుంచి తరలిపోయేందుకు సిద్ధమవుతున్నాయి. ఐటీ హబ్ గా ఉన్న బెంగళూరులో ఇలాంటి పరిస్థితులు రావడమేంటని ఆశ్చర్యంగా అనిపిస్తుండొచ్చు. కానీ అక్కడి సంస్థలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయో తెలిస్తే ఎందుకు తరలిపోతున్నాయో అర్థమవుతుంది. వీటిలో ముందుగా చెప్పుకోవాల్సింది మౌలిక వసతుల లేమి గురించే. రోడ్లు పూర్తిగా పాడైపోయాయి. చాలా చోట్ల గుంతలు పడ్డాయి. ఇక ట్రాఫిక్ సంగతి సరే. 4-5 కిలోమీటర్ల దూరం వెళ్లాలన్నా కనీసం అరగంట పాటు ట్రాఫిక్ లో చిక్కుకుపోవాల్సిందే. అసలు బెంగళూరు అంటేనే కేర్ ఆఫ్ ట్రాఫిక్ అనే ముద్ర పడిపోయింది. ఔటర్ రింగ్ రోడ్, సర్జాపూర్ రోడ్, ఎలక్ట్రానిక్ సిటీలు నిత్యం రద్దీతోనే ఉంటున్నాయి. ఆయా ప్రాంతాల్లోనే ఎక్కువగా ఐటీ కంపెనీలున్నాయి. సాధారణంగా 25 నిమిషాల్లోనే వెళ్లగలిగే దూరాలకు తక్కువలో తక్కువ 90 నిమిషాల సమయం పడుతోంది. అంటే ఏ స్థాయిలో రద్దీ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక టెక్ కారిడార్స్ ఉండే బెల్లందూర్ ప్రాంతంలోనూ విపరీతంగా ట్రాఫిక్ ఉంటోంది. ఈ అన్ని చోట్ల రోడ్ల కండిషన్ అసలు బాగోలేదు అన్న అసహనం ఎప్పటినుంచో వ్యక్తమవుతోంది. గుంతలు ఎక్కువగా ఉండటం వల్ల కాస్తంత వర్షం పడితే చాలు రోడ్లపై నీళ్లు నిలిచిపోతున్నాయి. ఆ మధ్య బెంగళూరులో వర్షాలు పడినప్పుడు రహదారులు చెరువులనే తలపించాయి. 1-2 చోట్ల అంటే పర్వాలేదు. సిటీలో చాలా ప్రాంతాల్లో ఇంతే. కేఆర్ పురం మెట్రో నుంచి సిల్క్ రోడ్ స్ట్రెచ్ లో దాదాపు 500 ఐటీ సంస్థలు ఉంటాయని అంచనా. ఈ కంపెనీల్లో సుమారు 9 లక్షల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తుంటారు. ఈ ఏరియాలో రహదారులు ఎప్పుడూ రద్దీగానే ఉంటున్నాయి. వైట్ ఫీల్డ్, ఐటీపీఎల్ లాంటి ఐటీ హబ్లలోనూ ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటుంది. బెంగళూరులోనే అత్యంత పాతదైన ఐటీ హబ్, ఎలక్ట్రానిక్ సిటీలో రోడ్ సౌకర్యం సరిగ్గా లేదన్న అసంతృప్తి ఎక్కువగానే ఉంది. పలు అధ్యయనాలు చెబుతున్న వివరాల ప్రకారం బెంగళూరులో 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలంటే కనీసం గంటన్నర సమయం పడుతోంది. అంటే ఆ మేరకు సమయం వృధా అవుతున్నట్టే లెక్క. ఐటీ పరిభాషలో చెప్పాలంటే ఈ ట్రాఫిక్ కారణంగా ప్రొడక్టివిటీపై ప్రభావం పడుతోంది. ఇక డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడం మరో సమస్య. సిటీలో సుమారు 85% ప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా. భారీ వర్షాలు కురిసినప్పుడు పలు సంస్థలు ఆఫీసులు మూసేయాల్సి వచ్చింది. టెక్ క్యాపిటల్ గా ఉన్నప్పటికీ తరచూ విద్యుత్ కోతలు ఇబ్బంది పెడుతున్నాయి. అంతేకాదు నీటికి కొరత తప్పడం లేదు. ముఖ్యంగా ఎండలు ఎక్కువగా ఉండే మార్చి నెలలో ఈ సమస్య తీవ్రంగా ఉంటోంది. ప్రత్యామ్నాయాలు చూసుకునేందుకు సంస్థలకు భారీగానే ఖర్చవుతోంది. ఇవన్నీ చూసే పలు సంస్థలు బెంగళూరు విడిచి వెళ్లిపోవాలని చూస్తున్నాయి. ఎన్నోసార్లు ఈ విషయమై ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపినా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. అందుకే 5 ఏళ్లలో సుమారు 629 సంస్థలు బెంగళూరు నుంచి వేరే రాష్ట్రాలకు మారినట్టు నివేదికలు
చెబుతున్నాయి. పూర్తిగా కార్యకలాపాలు నిలిపివేయకపోయినా వేరే చోట డెవలప్ సెంటర్స్ ను ఏర్పాటు చేసుకుంటున్నాయి. అంటే బెంగళూరులోని ఆపరేషన్స్ పై ఎక్కువగా ఆధారపడకుండా జాగ్రత్త పడుతున్నాయి. A year before 10 kilometers ki నాకు almost 2.5 hours పట్టింది ఆఫీస్ రీచ్ అవడానికి. సో 10 kilometers కి సాధారణంగా అయ్యే టైం ఎంత మనకి 50 minutes మాక్సిమం. సో కానీ 2.5 hours అంటే వెళ్ళడానికి 2.5 hours, రావడానికి 2.5 hours, 5 hours. ఆఫీస్ లో పని 8 hours. అంటే 5 + 8 13 hours in the overall mix of traffic, office and traffic. సెకండ్ వన్ ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఈజ్ గెటింగ్ టూ హై. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రెషర్ 15,000 కానీ జాయిన్ అయ్యారు అనుకోండి, సే 4 lakhs ప్యాకేజ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సే 15,000 to 18,000 ఓన్లీ ఫర్ హాస్టల్ అయిపోతే దానికి ఆయనకి మిగిలేదు ఎంత. సెకండ్ వన్ ఏంటంటే అక్కడ ఫుడ్ ఫెసిలిటీస్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు. ఇప్పటికీ చాలా మటుకు ఏరియాస్ బెంగళూరులో వాటర్ ట్యాంకర్స్ మీద డిపెండ్ అవుతున్నాయి. సో కమ్యూట్ అన్నది ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్. ట్రాఫిక్, మౌలిక వసతుల లేమి మాత్రమే కాదు, మరో సమస్య కూడా అక్కడి ఐటీ సంస్థలను ఇబ్బంది పెడుతున్నాయి. బెంగళూరులో ఆఫీస్ అద్దెలు విపరీతంగా పెరిగాయి. 5 ఏళ్లలో సుమారు 60 నుంచి 80% మేర పెరిగినట్టు అంచనా. ఓ సింగిల్ కోవర్కింగ్ డెస్క్ కోసం నెలకు కనీసం 32,000 రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. హైదరాబాద్, పుణే లాంటి మిగతా నగరాలతో పోల్చి చూస్తే ఇది రెట్టింపు. పైగా బెంగళూరులోని ఐటీ ఉద్యోగుల జీతాలు మిగతా సిటీలతో పోల్చి చూసినప్పుడు 30 నుంచి 40% మేర ఎక్కువ. ఈ స్థాయిలో బడ్జెట్ ను తట్టుకోవడము కొన్ని చిన్న సంస్థలకు కష్టంగా ఉంటోంది. ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డాటా అనలిటిక్స్ లాంటి విభాగాల్లో నిపుణుల కొరత కూడా ఇక్కడ ఎక్కువగానే ఉందన్నది పలు సంస్థల ఫిర్యాదు. ఇక స్థానిక రిజర్వేషన్లు, రోజుకు 14 గంటల పాటు పనిచేయాలన్న ప్రతిపాదనలు కొన్ని ఎంఎన్సీలు తమ ఆఫీసులను వేరే చోటకు తరలించాలన్న ఆలోచన వచ్చేలా చేస్తున్నాయి. బెంగళూరును కాదనుకున్న సంస్థలు తరువాతి గమ్యాన్ని హైదరాబాద్ లేదా విశాఖకు మార్చుకుంటున్నాయి. ఐటీ హబ్ గా హైదరాబాద్ ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బెంగళూరును కాదనుకున్న సంస్థల మొదటి గమ్యస్థానం హైదరాబాదే. ప్రస్తుతానికి ఈ సిటీ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ గా ఎదిగింది. కొన్ని లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న ఆఫీస్ స్పేస్ లో 14% వాటా హైదరాబాద్ లోనే ఉంది. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ లాంటి ప్రాంతాల్లో గూగుల్, అమెజాన్ సహా పలు దిగ్గజ సంస్థల కార్యాలయాలున్నాయి. 1990 నుంచి ఇప్పటి వరకు ఇక్కడి ఐటీ రంగం అనూహ్య వృద్ధి సాధించింది. ఇందుకు ప్రధాన కారణం మౌలిక వసతులు బాగుండడం, కనెక్టివిటీ ఇబ్బందులు కూడా లేకపోవడం. బెంగళూరుతో పోల్చి చూసినప్పుడు హైదరాబాద్ లో రోడ్ నెట్వర్క్ మెరుగ్గానే ఉంది. ఇక 69 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ సిస్టమ్ అందుబాటులో ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండటం వల్ల గ్లోబల్ కనెక్టివిటీ కూడా సులువైంది. అంకుర సంస్థల కోసం టీ హబ్ ఏర్పాటు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కు ప్రాధాన్యత కల్పించడం లాంటి ప్రభుత్వ చర్యలు కలిసొస్తున్నాయి. ఐఐటి, ఎన్ఐటి లాంటి అత్యుత్తమ విద్యా సంస్థల నుంచి టాలెంట్ పూల్ లభిస్తుండడం మరో సానుకూల అంశం. హైదరాబాద్ గురించి చూస్తే కంపెనీస్ కి ఇచ్చే బెనిఫిట్స్ ఏంటంటే 15-day టేక్ అవే పాలసీ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రాపర్ అప్లికేషన్ తో కనిపెడితే మీ కంపెనీ స్టార్టింగ్ ఫ్రమ్ ఎండ్ వరకు స్టార్ట్ చేయడానికి కంపెనీస్ కి 15-day విండో అన్నది గవర్నమెంట్స్ రన్ చేస్తున్నాయి. దానివల్ల ఏంటంటే ఫాస్టర్ ఎవాల్యుయేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూ కంపెనీస్ అన్నది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది. ఇది ఒక మోడల్ గా చాలా మటుకు ఏంటంటే తీసుకోవడం జరిగింది. సో దానివల్ల చాలా అడ్వాంటేజ్ కంపెనీకి ఏంటంటే యూ నీ నాట్ వెయిట్ ఫర్ మంత్స్ అండ్ మంత్స్ ఆఫ్ టైమ్ ఇఫ్ యూ హ్యావ్ ప్రాపర్ డాక్యుమెంటేషన్. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే హైదరాబాద్ కి ఔటర్ రింగ్ రోడ్, సిటీ మొత్తం ఔటర్ రింగ్ రోడ్ తో కవర్ అయిపోయింది. అది ఒక మేజర్ అడ్వాంటేజ్. నెక్స్ట్ టాలెంట్ అవైలబిలిటీకి కొరత లేదు. ఇక్కడ ఇప్పటికీ చాలా మంది మార్నింగ్ 7 నుంచి 9 వరకు లెసన్స్ అమీర్పేట కావచ్చు, గచ్చిబౌలి కావచ్చు, దే లెర్న్ ఇట్, దే కమ్ టు ఆఫీస్, దెన్ దే గో టు హోమ్స్, విచ్ ఈస్ నాట్ పాసిబుల్ కంప్లీట్లీ ఇన్ అదర్ సిటీస్. అదర్ సిటీస్ లో అంత ఈజీ కాదు, ఇది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని చెప్తారు నేను. బెంగళూరుతో పోల్చి చూసినప్పుడు ఇక్కడ ఆఫీస్ అద్దెలు తక్కువే. పైగా మెయింటెనెన్స్ ఛార్జీలు కూడా మరీ ఎక్కువగా ఉండవు. విశాలమైన ఐటీ పార్కులు ఉండడం కలిసొచ్చే విషయం. అందుకే పలు సంస్థలు హైదరాబాద్ కు తరలివచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. గచ్చిబౌలి, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్స్ లాంటి ప్రాంతాల్లో ఓపెన్ డెస్కుల కోసం నెలకు 10,000 నుంచి 16,500 రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. బెంగళూరులో ఇది 25,000కు పైగానే ఉంటుందని అంచనా. హైదరాబాద్ తర్వాత విశాఖపట్నం కూడా ఈ మధ్య కాలంలో ఐటీ సంస్థ
సంస్థలను ఆకర్షిస్తోంది. ముఖ్యంగా ఏఐ డేటా సెంటర్ హబ్ గా మారనుంది. భౌగోళికంగా సముద్ర తీరం ఉండడం, సబ్మెరైన్ ఇంటర్నెట్ కేబుల్స్ ద్వారా సింగపూర్, యుఎస్ కి హై స్పీడ్ కనెక్టివిటీ లభిస్తుండడం కలిసొచ్చే అంశాలు. డేటా సెంటర్స్ కు ఇవే కీలకం కూడా. ఇక ఏపీ ప్రభుత్వం కూడా ఐటీ సంస్థల రాక కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. పలు రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తోంది. తక్కువ ధరకే స్థలాలు ఇస్తోంది. విశాఖలో ఆపరేషనల్ కాస్ట్ కూడా తక్కువే. హైదరాబాద్ కన్నా తక్కువ ధరకే ఆఫీస్ రెంట్ ఉంటోంది. డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్ $15 బిలియన్ మేర ఇక్కడ పెట్టుబడులు పెట్టనుంది. టీసీఎస్, కాగ్నిజెంట్ లాంటి సంస్థలు ఇక్కడ క్యాంపస్లు పెట్టేందుకు అంగీకరించాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే గ్లోబల్ కనెక్టివిటీ పెరిగి మరిన్ని సంస్థలు క్యూ కట్టే అవకాశాలున్నాయి. పైగా విశాఖను టెక్నాలజీ పరంగా అత్యున్నత స్థాయిలో తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించుకుంది. తగ్గట్టుగానే అక్కడ వసతులు కల్పిస్తోంది. అందుకే డెవలప్మెంట్ సెంటర్లు నెలకొల్పేందుకు పలు సంస్థలు విశాఖ పేరునే పరిశీలిస్తున్నాయి. ప్రస్తుతానికి రుషికొండ, ఐటీసెజ్, మధురవాడ ప్రాంతాల్లో పలు ఐటీ కంపెనీలున్నాయి. విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, ఐబీఎం, సిఎండ్ సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. కాగ్నిజెంట్ భారీ క్యాంపస్ ను ఏర్పాటు చేస్తుండగా అసెంచర్ కూడా అందుకు సిద్ధమవుతోంది. చాలా మంది ఐటీ కంపెనీస్ పబ్లిక్ గా, ఐటీ కంపెనీస్ కానీ బయోటెక్నాలజీ కంపెనీస్ కానీ పబ్లిక్ గా కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ద స్టేట్ గవర్నమెంట్ ఈస్ అనేబుల్ టు ఇంప్రూవ్ ద సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ బెంగళూరు అండి. సో ఇట్ ఇస్ బికమ్ హారబుల్ సిటీ. మీరు వాటర్ కూడా బాగా పొల్యూట్ అయిపోయింది. మీరు చూస్తే వాల్తూరు రివర్ అని ఉంది, దట్ ఇస్ లేక్ ఆన్ ఫైర్ అండి. సో ఇటువంటివన్నీ గవర్నమెంట్ దగ్గరుండి అడ్రస్ చేయక ప్లాన్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా చేయకపోవడం వల్ల ఈ 30 lakh ఎంప్లాయీస్ వాళ్ళ హౌసింగ్ కాస్ట్ పెరిగిపోయి, వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగిపోయి, వాళ్ళ ప్రొడక్టివిటీ తగ్గిపోయి, ఐటీ కంపెనీస్ కూడా స్పేస్ దొరక ద హోల్ సిటీ ఈజ్ సాచురేటెడ్. సో దీనివల్ల ద గ్రోత్ ఈస్ నాట్ దేర్ ఇన్ దట్ సిటీ అని పీపుల్, బిగ్ కంపెనీస్ ఆర్ షిఫ్టింగ్ టు సిటీస్ లైక్ వైజాగ్ అండ్ సమ్ పార్టీ టు హైదరాబాద్. విశాఖపట్నం స్టేట్ గవర్నమెంట్ ఇచ్చి ఇన్సెంటివ్స్ వల్ల ల్యాండ్ కన్సెషనల్ కాస్ట్కి ఇచ్చి, పవర్ కన్సెషనల్ కాస్ట్ ఇచ్చి, ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇస్తాం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మీరు చూస్తే మాస్టర్ ప్లాన్ రోడ్స్ వేయటం కానీ, కోస్టల్ కారిడార్ రోడ్స్ వేయటం కానీ, కొత్త ఎయిర్పోర్ట్ కానీ, కొత్త పోర్ట్ కానీ. సో స్టేట్ గవర్నమెంట్ ఈస్ స్పెండింగ్ ఆన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆన్ ద సిటీ అండి. హైదరాబాద్, విశాఖతో పాటు పుణె, చెన్నై, అహ్మదాబాద్, గుడ్గావ్, నోయిడా, కొచ్చి, ఇందౌర్, కోయంబత్తూర్ నగరాలు కూడా ఐటీ హబ్లుగా మారుతున్నాయి. క్రమంగా ఇక్కడికి సంస్థలు వస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో దాదాపు 30% మేర టాలెంట్ పూల్ దొరుకుతోంది. పైగా ఇక్కడ అద్దెలు కూడా తక్కువే. ఈ నగరాల్లోని విద్యాసంస్థలు ఏటా లక్షలాది మంది గ్రాడ్యుయేట్స్ ను తయారు చేస్తున్నాయి. ఇక స్మార్ట్ సిటీ మిషన్, డిజిటల్ ఇండియా లాంటి ప్రభుత్వ విధానాలు ఐటీ కంపెనీలకు కావలసిన మౌలిక వసతులు, పన్ను మినహాయింపులు, సబ్సిడీలు అందిస్తున్నాయి. ఈ నగరాల్లోని మెట్రో ప్రాజెక్టులు, స్మార్ట్ రోడ్ నెట్వర్క్స్ కూడా బిజినెస్ పరంగా సానుకూలంగా మారాయి. మొత్తంగా చూసుకుంటే ఐటీ రంగం అన్ని నగరాలకు విస్తరిస్తూ ఐటీ ఎగుమతుల వాటాను పెంచుతుండడం ఆసక్తికర పరిణామం.